ఏసీ టెక్నీషియన్ లేకుండా మనం క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు. అయితే మనం ప్రతిసారి మనం టెక్నీషియన్‌ని పిలిచలేం కాబట్టి, దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఉంటది కదా నెట్టు, దాన్ని క్లీన్ చేసుకోవచ్చనమాట. అది ఎలాగన్నది చూపిస్తా. ఇక్కడ సైడ్‌లకి మన ఏది ఇట్లా 2 సైడ్‌లు ఓపెన్ చేసేకి ఉంటదనమాట అవతల, ఇవతల. దాన్ని బట్టి గట్టిగా ఇట్లా నొక్కితే బయటకొచ్చేస్తది. తర్వాత ఈ లోపల ఉన్న నెట్ ఉంది కదా, దీన్ని లాగి అంటే కొద్దిగా పైకని ఇట్లా లాగామంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఇట్లా గట్టిగా లాగితే బయటికి మొత్తం వచ్చేస్తుంది. చిన్నగా అనుకుంటూ ఉండాలన్నమాట. పెట్టేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టాలి. ఇంకా నెక్స్ట్ ఇది ఇందాక క్లీన్ చేసాము. మామూలుగా అయితే 6 monthsకి కానీ 1 yearకి కానీ క్లీన్ చేసుకోవచ్చు. 6 months క్లీన్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ కానీ లేదంటే మన పంపు ఉంటుంది కదా, ఏది ఇట్లా వాటర్ ప్రెషర్ పంపు, అది పెట్టి గట్టిగా కొడితే మొత్తం లోపల ఉన్న డస్ట్ అన్నీ అయిపోతాయి అన్నమాట, వెళ్ళిపోతుంది. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ దాన్ని పెట్టేస్తే ఇవతల 2 పక్కన 2 సైడ్లు ఉంటాయి, 2 sides ఉంటాయి. తెలిసిందే మీకు. ఒకసారి చూస్తే నెక్స్ట్ మీరే చేసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా దాన్ని అంటే లోపల చాలా సెన్సిటివ్ ఇవి ఉంటాయి కదా, పార్ట్స్ ఉంటాయి. వేసేటప్పుడు కూడా కరెక్ట్గా వేసామంటే అయిపోద్ది. కరెక్ట్గా ముయ్యాలన్నమాట. అప్పుడు ఒకసారి ఆన్ చేసుకొని చూస్తే ఎంత ప్రెజర్తో వస్తుందో ఇప్పుడు చూపిస్తా మీకు. ఇందాకంటే ఇప్పుడు ఇంకా స్పీడ్గా వస్తుంది. ఇంకా వాటర్ పంప్ పెట్టి ఇంకా కొడితే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. మనం కొని ఒక 3 years అయింది, ఇంకా ఇప్పుడు మంచిగా రన్ అవుతుంది. ఓకేనా. ఎంజాయ్. ఇంకా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తాయి, తెలిసిందే. ఆల్రౌండర్గా ఉంటాయి అన్నమాట, తెలిసిందే కదా. అన్ని వీడియోలను లైక్ చేయాలి, ఒకటనే కాదు, ఒక పర్పస్ అని కాదు కదా. ఓకేనా.